హాయ్, హలో, నమస్తే. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మనం బంజారా హిల్స్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ హరే కృష్ణ టెంపుల్కి వెళ్తున్నాం. పంజాగుట్ట నుండి ఇట్లా స్ట్రైట్ వెళ్తే కేబీఆర్ పార్క్ సైడు. సో కేబీఆర్ పార్క్ నుండి మనం కేబీఆర్ పార్క్ సిగ్నల్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది మీకు ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే నేను వచ్చింది వేరే రూట్లో నుండి, సో అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. ఇది ఎలా అంటే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ నుండి మనం ముందుకు వెళ్తే మనకు అక్కడ ఒక సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్ నుండి మనం టువర్డ్స్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. సో అలా ఆ ఆఫీస్ సైడ్ మనం వెళ్ళాలి. ఆ ఆఫీస్ కనిపిస్తుంది కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మనం ఆ టెంపుల్ దాటిన తర్వాత మనకి సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ నుండి లెఫ్ట్ వెళ్ళాలి. కానీ అటు చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ కానీ అనుకొని పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. సో అలా కూడా ఇలా కూడా వెళ్ళవచ్చు, కానీ మనం ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇదిగా అంటే మన తెలంగాణ స్టేట్లో ఉన్న కంప్లీట్ సీసీటీవీస్ అన్నీ కనెక్షన్ అయ్యి దీనికి కనెక్షన్ అయ్యి ఉంటుందంట, కమాండ్ కంట్రోల్ రూమ్ అంట. సో మన ఓవరాల్ మూమెంట్స్ అన్నీ ఇక్కడ రికార్డ్ అయ్యి వాచ్ చేస్తూ ఉంటారంట. మెయిన్ రోడ్ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది, అది యాక్చువల్లీ మనం టెంపుల్కి వెళ్ళాల్సిన రూటు. కానీ మనకి అక్కడ డివైడర్ లాంటి యూటర్న్ ఏం లేదు కాబట్టి ఇలా ముందుకెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని వచ్చేద్దాం. మనం యూటర్న్ తీసుకొని టెంపుల్ రూట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ దర్పణ్ అని చూపించి కనిపిస్తుంది. సో దాని నెక్స్ట్ గల్లీయే, నెక్స్ట్ లెఫ్ట్. సో నెక్స్ట్ లెఫ్ట్ నుండి మనం ముందుకు వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళే రూట్కి వస్తుంది. చూడండి, చాలామంది పబ్లిక్ వచ్చినట్టున్నారు టెంపుల్కి. సో చాలా వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఇది పార్కింగ్ ఏరియా అండి, టెంపుల్కి వచ్చిన భక్తులందరికీ పార్క్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా. మనం వెహికల్ అక్కడ పార్క్ చేసి ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగితే మనకి లెఫ్ట్ కనిపిస్తున్న కొంచెం ఆ వేలో కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. మనకి క్లారిటీగా ఉండడానికి కోసం అక్కడ వే టు దర్శనం అని చెప్పి ఆ బోర్డు కూడా పెట్టారు. కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇవి ఏంటి అంటే మనకి చెప్పులు, షూలు, ట్రాక్ లాంటిది అన్నమాట. సో వాళ్ళ దగ్గర టోకెన్ తీసుకొని మనం అక్కడ జాగ్రత్తగా దాచుకోవచ్చు, వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ. ఇది ఎంట్రన్స్. మనం లోపలికి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఉన్న ఈ లైన్స్ అన్నీ మనం దాటుకుంటూ ఈ లైన్స్ అన్నీ క్లియర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. బొట్టు పెట్టించుకొని ముందుకు వెళ్తే మనకి మళ్ళీ లైన్స్ అనేది వస్తాయి. సో ఆ లైన్స్ అన్నీ మళ్ళీ దాటుకుంటూ అవన్నీ క్లియర్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో ఇది దీంట్లో నుండి మనం ఎంటర్ అవుదాం. సో లోపలికి వెళ్ళగానే మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది.
సో దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఎగ్జిట్ అవుతుంటే ఇక్కడ మనకి పక్కన భగవద్గీత బుక్స్ అమ్మడం జరుగుతుందండి. సో చాలా బుక్స్ ఉన్నాయి కృష్ణునికి సంబంధించినవి, భగవద్గీతకు సంబంధించినవి. అండ్ దాని పక్కనే మనకి మెడలో వేసుకోవడానికి, చేతికి కట్టుకోవడానికి దారాలు కూడా ఉన్నాయి. స్వామివారిని దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని బయటికి వస్తుంటే మనకి బయట ఇక్కడ స్వామివారిని ఊయలతో ఊపుతూ ఉన్నారు. నేను కూడా స్వామివారిని ఒక 2 నిమిషాలు ఊయలతో ఊపడం జరిగింది. అలా కొంచెం ముందుకు వస్తే మనకి స్వామివారికి భజన చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి. అంటే కృష్ణునికి సంబంధించిన, కృష్ణ స్వామి వారికి సంబంధించిన బుక్స్ కానీ, భగవద్గీతకు సంబంధించినవి కానీ, ఇంకా వేరే వేరే ఐటమ్స్, చాలా రకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదంటే అన్నీ అమ్మే స్టాల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి లోపలైతే దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. కాకపోతే టెంపుల్లో మనకి రికార్డింగ్ తీయలేకపోయినాం. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి.